రాబోయే 4 నెలల్లో రైతుల చేతికి 43,000 కోట్లు. ఫస్ట్ టార్గెట్ రుణమాఫీ, నిధుల సమీకరణ స్పీడప్. ఎఫ్ఆర్బిఎం పరిధిలో 10,000 కోట్ల మేర అప్పు. టీజీఐఐసి నుంచి నిధులు సేకరించాలని నిర్ణయం. త్వరలోనే రుణమాఫీ గైడ్ లైన్స్ విడుదల. నెలపాటు రుణమాఫీ రైతు ఉత్సవాలు జరిపేలా ప్లాన్. అనంతరం పంటల బీమా, రైతు భరోసా. రుణమాఫీ కోసం 31,000 కోట్లాట, రైతు భరోసా కోసం 7,000 కోట్లాట, పంట రైతు బీమా కోసం 5,000 కోట్లాట. మొత్తం 43,000 కోట్ల రూపాయలను రాబోయే 4 నెలల్లో రైతులకు పంచడానికి ఆలోచనలో ఉన్నట్టు కాంగ్రెస్ సర్కార్ చెప్తాను. మరి ఇక్కడ పంట రైతు బీమా ఇది బాగానే ఉన్నది. మరి 500 బోనస్ ఏది? 500 బోనస్ అని ఇత్తివి కదా, ఇది లేదు ఇందులో. ఇంకోటి ఏంటిది, డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ అన్నాడు కదా, ఇప్పుడు 7 నెలలు అయిపోయినాయి కదా, ఇంకో 4 నెలలు అంటాడు. రుణమాఫీ చేస్తాం అని ప్రెస్ మీట్ పెట్టగానే తెల్లారి పాలాభిషేకాలు చేయించుకున్నాం. అంటే ఇప్పుడు ఇది జరిగేటప్పుడు ఇక చూడు, నెల రోజుల పాటు రైతు రుణమాఫీ ఉత్సవాలట. అంటే ఇక పాల ప్యాకెట్లు, పూలదండలు, శాలువాలు ఈ ఖర్చు అంతా పెట్టుకోరు అని చెప్తాను. నువ్వు చేయలేదు, పిల్లే పుట్టలేదు, కుల పుట్టించి కుల పట్టుకొని తిరిగినట్టున్నది నీ పని. నువ్వు రుణమాఫీ చేయకపోతే మొన్న రుణమాఫీ అన్నందుకే నీకు పాల ప్యాకెట్లతో సన్మానాలు చేశారు. ఇప్పుడు ఈ రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందో ఇంకా డేట్ చెప్పలే, ఫిక్స్ డేట్ ఇవ్వలే. ఇక్కడ రాబోయే 4 నెలల్లో అన్నాడు. రాబోయే 4 నెలల్లో అంటే ఇప్పుడు ఇది ఒడిచింది, జూన్ ఒడిచింది, జూలై ఒడవాలి, ఆగస్టు ఒడవాలి, సెప్టెంబర్ ఒడవాలి, అక్టోబర్. ఈ అక్టోబర్ వరకు ఎప్పుడు ఇస్తాడో దేవుడు ఎరగాలి. రాబోయే 4 నెలలని ముందే ప్రజల మైండ్ సెట్ని, అదేవిధంగా రైతుల మైండ్ని ఫిక్స్ చేసి పెట్టిండు. 4 నెలల వరకు వస్తాడు ఇక వాని పుణ్యం ఆయన అడ్డు చేసిండు. ఇక నిధుల సమీకరణ ఎక్కడెక్కడి నుంచి చేయాలనేది కూడా రాసిండు. ఎఫ్ఆర్బిఎం నుండి 10,000 కోట్ల అప్పు తేవాలట. ఇక టీజీఐఐసి నుంచి నిధుల సేకరణ తేవాలని అదొక నిర్ణయం చేసుకున్నాడు. ఇది ఎప్పుడు ఇస్తాడో తెలియదు, కానీ నువ్వు ఆశ పెట్టి చంపుతాను రైతులను, ఆశ పెట్టే చంపుతాను. ఇది ఇచ్చేది దేవుడు ఎరుగు. ఈ 4 నెలలు అంటే 4 నెలలు 7 నెలలు 11 నెలలు అంటే సంవత్సరం తర్వాత అయితే రుణమాఫీ. ఇక జాబ్ క్యాలెండర్ రాలేదు. ఇక జాబ్ క్యాలెండర్ సంగతి చెప్తాను.